నా ముందు మంగళి గారిని ప్రవేశపెట్టండి. మంగళి గారి పాత్ర లేనప్పుడు మంగళి గారు నా ముందు ఎందుకు వచ్చి మాట్లాడడం లేదంటారు. మరి మంగళి గారు దీనిగా రావాలి కదా. మూటలు కట్టి ఆ శివచౌహానికి పంపిస్తాడు. మరి శివచౌహానికి మధుకు సంబంధం లేకుండా జరిగినట్రా ఈ ఫోటో మా రమేష్ తీసింది వాస్తవమా కాదా? మరి చెప్తున్న వ్యక్తి కూడా అవుతుంది. మరి నువ్వు కొంతమంది పేరు ఆఫీసులో పెట్టి నా గురించి మాట్లాడని చెప్పేసి మేము లొంగకపోతే మా సిస్టర్ మా నాయకుడు సంపత్ నాయక్ గారు మాట్లాడకపోతే నువ్వు వాళ్ళకి పేరు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. నిజానికి పౌరుషం ఎక్కువ. రాజేసింది వాస్తవం, మధు నాకు తెలవడం వాస్తవం, మధు తెలిసిన తర్వాత ఫోటో వచ్చిన తర్వాత వాస్తవం, ఆ వచ్చిన తర్వాత శివానికి వాస్తవం నేను చెప్పట్లేదు. తనే దొరుకుతుంది. దండాల నుంచి చేసినటువంటి ఏదైతే ఈ మైక్రో ఫైనాన్స్ అంటారా, ట్రేడింగ్ అంటారా, తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటారా, తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటారా, తర్వాత పబ్బుల కోసం పెట్టిరా, తర్వాత ఈ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పెట్టిరా, తర్వాత బెట్టింగ్ల కోసం పెట్టిరా అనేది ఈ బాధితులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా చూపించి వాళ్ళు ఏ విధంగా డబ్బు తీసుకున్నారు అనేది చాలా నీట్ గా తీసుకున్నారు. ఇప్పుడు దాకా బాధితులు అందరూ మాట్లాడారు. చాలా వీడియో ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేశారు. వాళ్ళ మాటలు కూడా రికార్డ్ చేశాయి. ఇందాకనే నిన్న ఏదైతే ముఖ్య అనుచరుడు ఏదైతే క్యాషర్ డ్రైవర్ మధుతో సహా అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి రమేష్ చెప్పాడు. ఏం చెప్తున్నారు? నేనే సాక్ష్యం. నా ముందు మంగళి గారిని ప్రవేశపెట్టండి. మంగళి గారి పాత్ర లేనప్పుడు మంగళి గారు నా ముందు ఎందుకు వచ్చి మాట్లాడడం లేదన్నారు. మరి మంగళి గారు దీనిగా రావాలి కదా. నీకు చాలా గొప్ప పేరు ఉంది తల్లి, నువ్వు కడిగిన ముత్యంలా రావాలని చెప్పేసి మా సంపత్ నాయక్ గారు కూడా, మా నాయకుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. నేను కూడా అదే మాట్లాడుతూ అంటున్నా. మా సిస్టర్ మా ప్రతిష్టాలు కూడా అదే అంటున్నావు. కానీ నువ్వేమంటున్నావు? నా గురించి చాలా గొప్పగా మాట్లాడండి అని మా చెల్లె మా ప్రతిష్టాలు ఫోన్ చేస్తున్నావు. మా అన్నకు ఫోన్ చేసి సంపత్ నాయక్ గారు నాకు ఎటువంటి సంబంధం లేదు మాట్లాడుతుందని నువ్వే చెప్పి మా గురించి గొప్పగా మాట్లాడమని చెప్పండి. సరే, నువ్వు ఒక్క బంజారా బిడ్డనే నా దేశాన్ని ఈ గిరిజన బిడ్డని పరిచయం చేపించిన అంటున్నావు కదా. మరి ఈ గిరిజన బిడ్డలు లేకపోతే ఇవే మెట్లు లేకపోతే నువ్వు అక్కడ పోయేదానివేనా? ఈ మాటలు ఎందుకు గుర్తుపెట్టుకోలేవు? ఏ 6 గంటల రాత్రికి మా విష్ణు కాంప్లెక్స్ కొండమల్లెపల్లిలో కొత్తగా నిర్మించింది. అదొక హోటల్, స్వాగత హోటల్ ఉంది. ఆ హోటల్లో ఇలా ఆఫీసు. అక్కడ పోయినది నిజమా అబద్ధం చెప్తాను కదా ముఖ్యాధికారుడు. ఇప్పుడు ఆ సందర్భంలో వచ్చిన ప్రతి ఒక్కటి మనం చూపెట్టాం కదా. ఇగో మా క్యాషియర్ డబ్బులు లెక్క పెడుతున్నాడు. మూటలు కట్టి ఆ శివచౌహానికి పంపిస్తాడు. మరి శివచౌహానికి మధుకు సంబంధం లేకుండా జరిగినట్రా. మరి జరిగింది నువ్వు ఉండవు తల్లి, సిమెంట్ ఫ్యాక్టరీలు కొన్నావు. అక్కడ కర్ణాటక నుంచి మాజీ మంత్రి మనోడు ఫోన్ చేసి ఎందుకంటే మేము రాష్ట్రాలలో ఢిల్లీలో ప్రోగ్రాంలు చేస్తాం, మాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి. ఆ విధంగా నాకు ఫోన్ చేసి అరే మీరు టికెటాలు కార్లు తీసుకొని పంచనాలు కార్లు తీసుకొని గన్మెన్లను తీసుకొని నా పక్కనే 30 కోట్లు పెట్టి ఒక 6 ఎకరాల భూమి కొంటే నేను కూడా గుడ్డిగా నమ్మి నేను కూడా ఒక రాజకీయ నాయకుడిని నన్ను మోసం చేస్తాననే ప్రలోభాలు పడ్డా, నేను కూడా ఆశపడ్డాను, దాంట్లో చేరిస్తా అని చెప్పారు. మరి ఈ రోజు బాధితులు చెప్పారు. మేము దేవం నుంచి ఏదైతే మా నాయకుడు సంపత్ నాయక్ గారు చెప్పినట్టు, అలాగే గిరిజన సంఘాలు గారు చెప్పినట్టు దేవం నుంచి ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో మా సింగర్ మంగళి గారి పైన ఫిర్యాదు చేసిన రోజే చెప్పాము. మేము 2 రోజుల తర్వాత ప్రతి ఆధారాలతో బయటికి వస్తాం, మీడియా ముందుకు అన్నాము. అదే మాట మీద ప్రతి రోజు మాకు వచ్చిన ఆధారాలని మా మీడియాకి అందిస్తూనే ఉన్నాము. అందించినప్పుడల్లా మేము ఫస్ట్ పంజాబ్ పోలీస్ స్టేషన్ మధుకి నాకు సంబంధం లేదన్నాం. సంబంధం లేనాడు మా మంగళి గారు మిర్యాలగూడ కార్యక్రమం ఒదిగొట్ట మిర్యాలగూడ 70 కిలోమీటర్లు ఉంటుందండి. రాత్రి 12 గంటలకు నువ్వు ఈడ అంత పెద్ద అభిమానం చెప్పేసి నువ్వు భోజనానికి వస్తావా? ఇది చెప్తే నిజం కాదు. మరి నెక్స్ట్ రోజు ఆ తర్వాత 15 రోజుల తర్వాత నువ్వు ఆ ఇంటిని డిజైన్ చేసినప్పుడు ఈ ఫోటో మా రమేష్ తీసింది వాస్తవమా కాదా? మరి చెప్తున్న వ్యక్తి కూడా అవుతుంది. మరి నువ్వు కొంతమంది పేరు ఆఫీసులో పెట్టి నా గురించి మాట్లాడని చెప్పేసి మేము లొంగకపోతే మా సిస్టర్ మా నాయకుడు సంపత్ నాయక్ గారు
ఎవరిని లొంగేది లేదు, ఎక్కడ ఎవరిని భయపడరు. పోతే ప్రాణాలు ఏమి కాదండి, వచ్చేటప్పుడు ఏం తీసుకోవాలి, పోయేటప్పుడు కూడా ఏం తీసుకోలేకపోము. చాలా క్లారిటీగా ఉన్నాము. ఈ పేద ప్రజల ఈరోజు నిజంగా రెండు చేతులు జోడించి నేను మీడియాకి దండం పెడుతున్నా. నిజంగా మా జర్నలిస్ట్ కాలు మొక్కుతున్నా నేను. ఎందుకంటే మీ ద్వారానే ఈ బాధితులు వచ్చారు, లేకపోతే బాధితులు రారన్నా. ఈ రోజు మీడియా చూపిస్తుంది, వాళ్ళు మాట్లాడే మాటలు చూపించి ఈ రోజు మా బాధితులు, ఇక్కడ ఉన్నటువంటి బాధితులు 0.0001 ఈ బాధితులు మాత్రమే. కేవలం ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు ఎఫ్ఐఆర్ లో కొండమాలపల్లి ఎఫ్ఐఆర్ అయితే మధు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ లోనే 50 కోట్ల వరకు చెప్పిండు. అంటే మధు గారు ప్రలోభాలను చేస్తుండు, ఆశ పెట్టిస్తున్నాడు. ఈ తల్లి కాలు మొక్కిందన్నా, ఈ తల్లి కాలు మొక్కింది, కనికరం కాలేదా? పవిత్రం తాగిండు, నలుగురు చచ్చిపోయాడు, సర్పంచ్ చచ్చిపోయాడు. అదే మంగళి గారి పాత్ర ఎందుకు ఇక్కడ? మంగళి గారి పాత్ర బరాబర్ ఉంది. నిన్న ఏమన్నది, నిన్న స్టేట్మెంట్ పెట్టింది టీవీలలో నేను చూస్తున్నా. ఏదో దీంట్లో మైక్రో ఫైనాన్స్ పేరిట బాధితులు అన్యాయం అయిపోయారు. మరి ఇది ఎక్కడ తెలిసింది మీకు? మైక్రో ఫైనాన్స్ పేరిట బాధితులు అన్యాయం అయినారు కదా, మరి ఇది ఎక్కడ తెలిసింది మంగళి గారికి? ఎందుకు? రమేష్ బయటికి వచ్చి నిజాలు చెప్పింది కాబట్టి నువ్వు బయటకు వచ్చి కాదా? మా సంపత్ నాయకులు మేము పరిస్థితి ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఆధారాలు మాజీ మంత్రి మనోడు దగ్గర డబ్బులు తీసుకొని వాస్తవం, వాళ్ళ తమ్ముడు పోయింది వాస్తవం. ఏమవసరం వచ్చిందన్నా? అక్కడికి వెళ్ళి మాజీ మంత్రి కర్ణాటక రాష్ట్రం నుంచి చెప్పడానికి మాకేమవసరం చెప్పు? మాకేమైనా అవసరం ఆరోపణలు? మాకు చాలా పనులు ఉన్నాయి, ప్రజల కోసం ఇంకా చాలా పనులు చేయాలి, ఇంకా సమస్యల గురించి మాట్లాడాలి. దీని గురించి వస్తుంది, మేము అన్యాయం అయిపోతున్నాం, దీని గురించి మాకు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ నల్గొండ జిల్లాలో ప్రతి ప్రజాప్రతినిధికి నేను ఈ రోజు ఒక మీడియా చూస్తున్నా, వరిగొట్ట గ్రామంలో స్వయంగా మీడియా పై ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి బాధితులు వాళ్ళకి తెలివి చెప్తున్నా. మమ్మల్ని నమ్మలే కదా, మా పైన అటు ఇటు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇగో ఈ ఎండుగా చెప్తున్నాం కదా, ఎక్కడ ఏమి చేయలేదు. మీకు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఇందాక అర్థం అవుతున్నా నాకు. వాళ్ళకి కొంత ప్రెజర్ ఉందన్న, మీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. వాళ్ళకి కొంత ప్రెజర్ ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు టార్గెట్ ఇచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు మీడియాలలో మంగళి గారి తప్పుంటే శిక్షించాలి అంటున్నారు. చాలా గొప్ప మాట. బాధితులకు న్యాయం చేయమంటున్నావు. ఈ చాలా మాటలు మేము ఇక్కడ ముగ్గురు నలుగురు కాదు, వేలాది మంది బాధితులు వస్తారు. ఇందాక ఒక సిఐడిలో కంప్లైంట్ చేయడం అంటారు. ఈ కంప్లైంట్ చేశారు కదా అని అంటారు. సిఐడిలో కంప్లైంట్ చేస్తే 100 సార్లు పోతే ఇప్పటి వరకు న్యాయం జరగకపోతే ఏం చేయమంటారు? పేద బాధితులకు చనిపోతున్నారు కదా. ఈ ఫోటోలో మేము ప్రతిరోజు ఫోటో తీసుకొస్తున్నాం. ఏమి ఆధారం లేకుండా ఈ ఫోటోలు తీసుకొచ్చాం. దీంట్లో ఆమె పటేల్ ఉన్నారు. ఇలా మన నాయకుడు మీరు చరిత్ర తీస్తే షాక్ అవుతారు. ఉన్న కేంద్ర మంత్రులతో అందరితో దిగిడు, ఉన్న ముఖ్యమంత్రులతో దిగిడు, అలాగే అభిషేక్ శివరాజానికి ఈ ఫోటోలు ఒక్కటి ముందర పెట్టుకొని దీని మీద క్లియర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళంతా బయట పెడతారు, బండారం అంతా బయట పెడతారు. అలాగే నేను ఇంకోటి, ఇలా బ్యాంకాక్లు ఇవి చాలా ఉన్నాయన్న. దయచేసి ఇప్పటికైనా మంగళి గారు దీంట్లో కీలక పాత్ర. ఇప్పటి వరకు ఆరోపణలు అంటున్నాం, ఇప్పటి నుంచి అలా ఉండదు. ఇంకా స్టోరీలు ఎక్కువతాయి, ఇంకా సాక్ష్యాలు ఇంకా ముందుకు పెడతాం. ఇంకా పేద ప్రజల నుంచి మా మీడియా సపోర్ట్ ద్వారా పేద ప్రజలు మమ్మల్ని అప్రోచ్ చేస్తున్నాం. ఆ సాక్ష్యాలే స్వయంగా ఎక్కడ కూడా మేము ఆపకుండా వచ్చిన వెంటనే టైం లేకుండా 10 నిమిషాల ముందు మీడియాకి మేము సమాచారం ఇస్తాం. అలా అంటే మాకు ఆదుకుంటున్న మీడియా. కాబట్టి ఈ రోజు మీడియానే ఈ ప్రజలకు న్యాయం చేస్తుందని నేను నమ్మకం, నేను ఆశిస్తున్నా. ధన్యవాదాలు. ఇప్పుడు మా పెద్దలు సంపత్ నాయక్ గారు మాట్లాడుతున్నారు. అన్నా, నేను ప్రధానంగా దేవుడి నుంచి ఒకటే చెప్తున్నాను. ఎందుకు, ఏమిటి, ఎలా కాజేసింది వాస్తవం, మధు నాకు తెలవడం వాస్తవం, మధు తెలిసిన తర్వాత ఫోటోలు వచ్చిన తర్వాత కేవలం పార్టీకి చెప్పడం వాస్తవం, ఆ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ శివానికి వాస్తవం. నేను చెప్పట్లేదు, తనే దొరుకుతుంది. ఇవాళ మీడియాలో నేను చెప్పట్లేదు, కాజేపించేసి కావాలని కొంతమంది ప్రశ్నలు పెట్టిస్తారు.
వాళ్ళందరూ మా తమ్ముడే. నేనేం బాధపడదు. మేము నీతి నా ధర్మం వైపు కొట్టాలనుకుంటున్నాం. చాలా మంది మీరు అడిగిన తర్వాత తమ్ముడారా, ఇగో సాక్ష్యం 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 సాక్ష్యం, ఇగో ఎఫ్ఐఆర్ సిఐడి పెట్టినోడు, ఇగో ఇప్పుడు కూడా ఇంకొకరు చావుకొని పోరాడుతున్నాడు. వీళ్ళ డబ్బులు ఇచ్చి హాస్పిటల్ చావు పడుతున్నాడు. ఇగో సచ్చి వీడు స్వర్గానికి పోకుండా నా డబ్బులైనా నా పిల్లలకైనా వస్తాయని చెప్పి ఇగో అమ్మ మనలే చూడు నా బాయ్ చేతికి ప్రెస్మెంట్ కావాల్సిన అమ్మాయి మా పైన నిజంగా అన్న నిజంగా చెప్తారా ఎంత ప్రెషర్ అంటే నిజాన్ని ఆ పరుగులు పోస్తానే పిచ్చాన్ని పడుతుంది. ఇన్న అబద్ధాల దగ్గర ఉన్నాడు కదా, సిఐడి కేసు ఉంది కదా అన్న, మీకు తెలవాలన్నా ఒక కేసుని ఎంత ఈజీగా నీరు లాభం చేస్తారో తెలవదా? పంజాబ్ ఎదగడానికి పంజాబ్ పేరు చెప్పినాం, డబ్బులు కూడా పంజాబ్ వాళ్ళ దగ్గరికి వచ్చింది. నువ్వు ఇలా చాలా వ్యక్తి కాదు కూడా పంజాబ్ వ్యక్తి కావడం వాడుతుంది. అది మిగతా వాళ్ళకి డబ్బులు కమాయించలేరంటే యూజువల్గా కమాయిస్తారు. ఇద పద్ధతి నేను చెప్పట్లేదు, మీరు చెప్పలే మీకే దొరుకుతాయి. కాదన్నా ఎంత పద్ధతిగా చూడండి. ఇగో ఇట్లా ఎవరైనా చేస్తారా అన్న నిజంగా? ఇప్పుడు మీ పైన ఆరోపణలు వస్తే మీరు ఇంత మంచిగా చెప్తారా? తీర్పులు కోర్టులు ప్రభుత్వాలు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు? కొంచెం పేరు చూసుకోవాలి. మంత్రులతో ఫోటోలు కూడా, మంత్రుల ఇళ్లలో పోయి పాటలు తాగడం, పేద బిడ్డలను మోసం చేయడం, లేస్తేనేమో మీకేమో ఈజీగా అయిపోతుంది. నేను ఇప్పటి వరకు నా పార్టీకి ఇప్పటివరకు వాడలేదు. కొంతమంది సన్నాసులు అంటున్నారు, అదే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇప్పటి వరకు నా పార్టీ వాళ్ళ నుంచి మీరు చూస్తున్నారా, నేను ఉన్న పార్టీ నేను ఇప్పటి వరకు నేను తీసుకురాను. ఏదో వైఎస్ఆర్సీపీలో అవునన్నా 2024 ఎలక్షన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ లో నేను ఎక్కడైనా పాటలు పాడినా నేను ఏమైనా ఎవరు పాటలు పాడిండు? నేను చెప్పినా ఈ రోజు నుంచి నేను చెప్పినా, నువ్వు నా బిడ్డ అనుకొని నా చెల్లె అనుకొని నేను కర్మ దాచిపెట్టుకొని ధూమ్ధాముల పేరుతో నీకు ప్రోగ్రామ్ ఇచ్చిన, పంజాబ్ వేదికల పైన నీకు ప్రోగ్రామ్ ఇచ్చిన, అవమానాలకు గురి చేస్తావా? నిప్పు నిజాయితీతో మమ్మల్ని కృషించి వేస్తావా? అనేక మందితో పేద కృషితో పెట్టిస్తావా? నిజం చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను. అందుకనే బెంగళూరులో కూడా హేమా గారు దొరికిపోయినప్పుడు కూడా తనని బ్యాన్ చేసిండు. ఇప్పుడు నేను అంటున్న మాట, ఇప్పుడు బాధితులే ఏమంటున్నామంటే తనకు సినిమా అవకాశాలు ఇస్తే సినిమా చూసేది వినబిడ్డారు కాబట్టి మీరు బిడ్డ ప్రొడ్యూసర్లు ఏమని ఇస్తే బాబు నువ్వేమో చెప్పినావు, ప్రొడ్యూసర్ల ఇంటికే పోయి బాధితులు మొత్తం ప్రొడ్యూసర్ల ఇంటికే భద్రత. అది నేను చెప్తున్న మాట కాదు. చెప్పు అన్న నేను ఏమంటున్నా అంటే చాలా క్లియర్ గా చెప్తున్నాను, బాధితుల పక్షాన్ని నిలబడతాం. ఎంత మీరు భయభ్రాంతులకు గురి చేసినా లేకపోతే మీకు మంత్రులు మీ చేతిలో ఉన్నారు కావచ్చు, అంటే మినిస్టర్ ఆడియో కూడా నేను వినిపిస్తా. ఎంత దౌర్భాగ్యం అంటే నేను మీకు చూపిస్తా ఆధారాలు కదా, ఇదో ఆధారాలు చూపిస్తాను. మినిస్టర్ వాళ్ళ మనవడు ఇతను కర్ణాటక మనవడు ఇతను డిఫెండర్ కారు, ఫార్చునర్ కారు,
అయినా ఆడియోలో ఏముందంటే ఆ మినిస్టర్ వాళ్ళ మనవాడు ఏం చెప్తుందంటే నా దగ్గర గతంలో కూడా ప్రోగ్రామ్ వచ్చింది, వీళ్ళు నా పక్కన ఇప్పుడు వినడానికి పక్కన ల్యాండ్ కూడా కొనిస్తాం, ల్యాండ్ మీద పెట్టుబడులు పెట్టిస్తాం, దీని మీద ఎవరెవరైనా నేను చెప్పట్లేదు, అతను చెప్తున్నాడు. శివ ఆయన మంది వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడు శివ, దాంతో పాటు మధు, దాని తర్వాత హిమకాంత్ రెడ్డి, దాని తర్వాత శైలజ పిల్లలు ఉందని చెప్తున్నాడు. అది 7 ఎకరాలు, ఒకే ఎకరం 7 కోట్ల దాకా ఉంది. బెంగళూరు నుంచి 25 కిలోమీటర్లు నెలమంత దగ్గర సంథింగ్ ఉంది. అతను మా భాషలో మాట్లాడుతున్నాడు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, బాధితులకు న్యాయం జరగడం కూర్చోమని బాధితులను తీసుకొని వచ్చిన కొన్ని వందల వేల మంది కూడా వస్తారు. డెఫినెట్ గా దీనికి ఎంతవరకు పోరాటం మీరు ఇక్కడ ఇదో సంబంధం లేదంటే వచ్చేసింది వీడియో. ఈ పార్టీలో ఇక్కడ బదుగుడు ఉన్నాడు, అన్ని ఉన్నాడు. సో నేను ఏమంటున్నా అంటే నేను ఒకటే చెప్తున్నాను, నీతి నిజాయితీ ధర్మంతో మేము పోరాడుతున్నాం. 2 తెలుగు రాష్ట్ర ప్రజలారా, నిజాన్ని బతికించడానికి అని చెప్పి మేము ఎంత తాపత్రయపడుతున్నామో ఆ బాధలు మాకు తెలుసు. ఇదిగో ఇక్కడ కేసులైనవి, ఇదిగో ఇక్కడ చనిపోయినవి, ఇదిగో ఇక్కడ శివత్వం ఉన్నవి, ఇదిగో దానితో పాటు ఒకడు చావు బతుకుల మధ్యలో ఉన్నది, ఇదిగో దీంతో పాటు మళ్ళీ రాలేదనుకున్న కానీ అక్కడ ఇంటిది, ఇదిగో వీళ్ళు కట్టిన రిసీప్ట్లు, ఇదిగో ఎఫ్ఐఆర్, దీంతో పాటు మంత్రి గారు మనవాడు ఎవరైతే ఉన్నారో తన దగ్గర నుంచి ఎంతగా చూపిస్తున్నాడు. సో నేను అప్పుడే అనుకున్నాను, నీతి నిజాయితీ ధర్మం వైపు పోరాడి ఈ బాధితుల పక్షాన ఉండి త్వరలోనే సిబిఐ కూడా మేము దీనిపైన పూర్తిగా, ఎందుకంటే ఈ విధంగా ఆల్రెడీ కొన్ని కేసులైనా మిగతా వాళ్ళందరికీ కూడా కేసులు వేపిస్తాం. దీనిపైన క్షుణ్ణంగా పోరాటం తెలియజేసుకుంటూ భాజపా చెప్తున్నాం, దీన్ని ఢిల్లీ లెవెల్లో కూడా తీసుకోబోతున్నాం. వదలం, దీన్ని ఎక్కడ వదిలే ప్రసక్తి లేదు. బాధితులు తప్పునే నిలబడతాం, బాధితులకు న్యాయం. కర్ణాటకలో ఆల్రెడీ కేసు రాబోతుందని తను నిజంగా మాట్లాడారు. డెఫినెట్ గా చెప్తున్నాడు, ఎందుకంటే ఈ 20 లక్షల దాని గురించి మాట్లాడి చూడాలి. దాంతో పాటు ఇప్పుడు ఎవరైతే మంత్రి గారిని చూసి ఇతర ఆటో నడుపుకుంటుంటారు, నేను 2-3 సార్లు మా ఊరికి గమని వచ్చింది, 2 నుంచి 3 సార్లు మళ్ళీ మా ఊరికి వచ్చింది. అది నెక్స్ట్ టైం గా అలా మంచిగా ముందుగా మీడియా వాళ్ళకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు లేకపోతే నిజంగా మీరు అందరి ఇంటర్వ్యూలో రాకపోయేవారు. మీరు ఇంకా కూడా అంటే ఎవరైతే ఇక్కడికి వచ్చిన బాధితులు వాళ్ళు నిజంగా చాలా భయపడుతున్నారు. వీళ్ళే కాదు మమ్మల్ని కూడా భయపెడుతున్నారు, చాలా మంది ఫోన్లు చేసి కాల్స్ చేసి చాలా చాలా భయపడుతున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఏదున్నా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. మీరు పిచ్చి 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 మాటలు మాట్లాడితే మాత్రం లీగల్ యాక్షన్ పక్కా తీసుకోవాల్సి వస్తుంది. ఈ రోజు సంపత్ నాయక్ గారిని నమ్మో, అశోక్ గారిని నమ్మో, ఇంతమంది బయటకు వస్తున్నారు. నెక్స్ట్ కూడా చాలా మంది రాబోతున్నారు. అండ్ నేను ఇక్కడ ఒక్కటే స్టేట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నా, ఇన్ని రోజులు మంగ్లీ గారికి సంబంధం లేదు, మంగ్లీ గారికి సంబంధం లేదు అన్నారు కదా. డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ మంగ్లీ గారికి సంబంధం ఉంది, మంగ్లీ గారికి సంబంధం ఉంది కాబట్టి వాళ్ళ తమ్ముడు బ్యూటల్ పోసినట్టు డబ్బులు ఎందుకు పోసాడు? నా తమ్ముడు అండి, నా తమ్ముడికి ఏం తెలియదు, ఈయననేనా డబ్బులు తీసుకున్న ఫేస్ అని అడిగారు మంగ్లీ గారు. మరి మీ తమ్ముడే కదా శివ చౌహాన్ అంటే, మీ తోడబుట్టిన తమ్ముడే కదా. ఇప్పుడు మీరు ఎవరు కాన్సెప్ట్ చెప్పుకుంటారు, ఎలా కాన్సెప్ట్ చెప్పుకుంటారో చెప్పండి. అండ్ ఎవరైతే మిగతా నాయకులు అందరూ ఉన్నారో, ఈ అమ్మ కూడా మన గిరిజన బిడ్డే, ఈ అమ్మ కాలు పట్టుకుందంట. మీరు ఇప్పటికైనా ఆలోచించి బయటకు రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మిగతా నాయకుల్ని కూడా. థ్యాంక్ యూ.